ఏలూరు జిల్లా ద్వారకా తిరుమలలో ఫ్లెక్సీ కలకలం రేపుతోంది. ఒక్కొక్కడిని రప్పా రప్పా నరుకుతామంటూ ఫ్లెక్సీ వెలిసింది. మాజీ సీఎం జగన్ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు స్థానిక వైసీపీ నేతలు. అయితే ఆ ఫ్లెక్సీలో వివాదాస్పద కొటేషన్లు ఉండటంతో గ్రామంలో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. 2029 ఎన్నికల్లో మ్యాజిక్ ఫిగర్ దాటగానే గంగమ్మ జాతరలో పొట్టేరు తల నరికినట్టు నరుకుతామంటూ కొటేషన్లు రాసిపెట్టారు. దీంతో టీడీపీ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వివాదాస్పద ఫ్లెక్సీ ఏర్పాటు చేసిన 7గురిపై ద్వారకా తిరుమల పోలీసులు కేసు నమోదు చేశారు. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ మనకు అందిస్తారు. శ్రీనివాస్. హరీష, ద్వారకా తిరుమల మండలం రామసింగవరం గ్రామంలో ఈ వివాదాస్పద ఫ్లెక్సీని అయితే కూడా స్థానికంగా ఉన్నటువంటి నేతలు అయితే కూడా ఏర్పాటు చేయడం జరిగింది. నిన్న మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా గ్రామంలో ఉన్నటువంటి 7గురు నేతలంతా కూడా ఈ ఫ్లెక్సీని ఏర్పాటు చేయడం జరిగింది. 2029 ఎన్నికల్లో 88 మ్యాజిక్ ఫిగర్ దాటగానే గంగమ్మ జాతరలో ఏటతలలు నరికినట్టు రఫా నరుకుతాం ఒక్కొక్కడిని రెచ్చగొట్టే వ్యాఖ్యలతో కూడిన ఈ ఫ్లెక్సీని వాళ్ళు ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఈ ఫ్లెక్సీ ఏర్పాటుతో గ్రామంలో ఉన్నటువంటి కొంతమంది వాళ్ళని ఫ్లెక్సీ వివాదాస్పద ఫ్లెక్సీ తీసివేయాలని చెప్పి కోరడం జరిగింది. అయితే టీడీపీ నేతలు కోరినటువంటి ఫ్లెక్సీని తీయమని కోరినప్పటికీ కూడా వాళ్ళు ఆ ఫ్లెక్సీని తీయకుండా ఆ ఫ్లెక్సీలో ఉన్నది వాస్తవం, దాన్ని అమలు చేస్తామని చెప్పి కూడా వాళ్ళని భయభ్రాంతులకు గురి చేయడం జరిగింది. దీంతో టీడీపీ నేతలు రమణ రాజు, దొప్పసాని బాబురావు ఫ్లెక్సీ ఏర్పాటు చేసిన వారిపైన ద్వారకా తిరుమల పోలీసులకు అయితే కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. ఫిర్యాదు అందుకున్న వెంటనే ద్వారకా తిరుమల పోలీసులు ఆ ఫ్లెక్సీ ఏర్పాటు చేసినటువంటి రామసింగవరం గ్రామానికి చేరుకుని అక్కడ ఉన్నటువంటి ఫ్లెక్సీలో ఉన్నటువంటి 7గురి పైన కేసు నమోదు చేయడం జరిగింది. వెంటనే ఆ ఫ్లెక్సీ వివాదాస్పద ఫ్లెక్సీని కూడా తీసివేయడం జరిగింది. అయితే ఇటువంటి రెచ్చగొట్టే ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం, అలాగే వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం, అలాగే బెదిరింపులకు పాల్పడిన నేపథ్యంలో వారిపైన 7గురు వ్యక్తులపైన దాదాపు అంటే మొత్తం బిరుదుగడ్డ రాజు, మానకొండ రాజకుమార్, కనికెళ్ల రవికిషోర్, మద్దాల దిలీప్ కుమార్, మానకొండ హిమకుమార్, కొండ శ్యాంబాబులపై ఈ ద్వారకా తిరుమల పోలీసులు అయితే కూడా కేసు నమోదు దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఇటువంటి ఫ్లెక్సీలు ఎవరు ఏర్పాటు చేసినా కూడా అంటే సంఘంలో విభేదాలు రెచ్చగొట్టడం, అలాగే రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసే విధంగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేసినా వారిపైన చట్టపరమైన చర్యలు తప్పని చెప్పి కూడా పోలీసులు హెచ్చరించారు. థ్యాంక్ యూ శ్రీనివాస్.